హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో శ్రీకాకుళం జిల్లాలో చిన్న వచ్చవలస గ్రామంలో ఉండే రాజులమ్మ తల్లి జాతర అండి. ఈ అమ్మవారి రాజులమ్మని, రాజరాజేశ్వరి అని, రాజుల తల్లి అని పిలుస్తూ ఉంటారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి నుండి మొదలయ్యి శివరాత్రి వరకు ఉంటుందండి. ఎక్కువ శని ఆదివారాలలోని జనసమూహం కనబడుతుంది. ఇక్కడ లక్షల్లో జనాలు పెరగటమే తప్ప అసలు తగ్గరండి. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటారు. అమ్మవారి దగ్గరికి దూర ప్రాంతాల నుండి వచ్చేవారైతే శనివారం రాత్రి వచ్చి అక్కడ అడవిలోని సముద్ర ఒడ్డున రాత్రంతా ఉండి ఉపవాసంగాను తెల్లవారు జామున లేచి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారండి. ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళు మాత్రం మార్నింగ్ వెళ్తారు. అరసివెల్లి శ్రీకూరమ్మ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో 13 పీఠాలు ఉంటాయండి. వీటిని ఆదిపీఠాలని అంటారు. ఈ మత్స్యకారుల మైలపల్లి కుటుంబీకులు అమ్మవారిని ఎక్కువ పూజిస్తుంటారండి. ఇక్కడ కథ ఏమిటంటే, ఈ అమ్మవారు విజయనగరం రాజులు ఎలవేల్పండి అమ్మవారు ఒకరోజు రాజుకి కలలో అమ్మవారు కనిపించి మీ రాజ్యాన్ని మీరు కోల్పోతున్నారు అనేసి చెప్తారండి. అప్పుడు రాజు మమ్మల్ని కాపాడలేనమ్మా, మేమెందుకు మీకు పూజ చేయాలి అని ఆమెని చెక్కపెట్టెలో పెట్టేసి సముద్రంలో విడిచిపెట్టేస్తారండి. అప్పుడు ఈ మత్స్యకారులకి అమ్మ దొరుకుతుంది. వాళ్ళు తెచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారండి. ఈ అమ్మవారిని 400 సంవత్సరాల నుండి వాళ్ళు కొలుస్తున్నారు. ఒక చిన్న 4 ఏళ్ళ పాప నుండి ఆ పెట్టెలో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు పూజలు అనేవి చేస్తున్నారండి. తర్వాత ఈ అమ్మవారు దక్షిణము వైపు దీపం పెట్టి అమ్మవారికి, ఉత్తరం వైపు అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంటారండి. ఎందుకంటే ఆవిడ అప్పుడు సముద్రంలోనే అక్కడ కనిపించారు, తీసుకొచ్చి పూజలు చేశారు అని అన్నారు కదా. దానివల్ల ఇక్కడ అమ్మవారికి జంతు బలులు అవి చేస్తూ ఉంటారు. తర్వాత ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే అది ముడుపు కట్టి తర్వాత మనం వెళ్ళేటప్పుడు తీసుకొని, అంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత సారీ అవి కావళ్ళలో పెట్టి ఇస్తారండి. ముడుపులు అన్నీను మనకి నెరవేరిన తర్వాత. ఈ అమ్మవారికి మన ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగినప్పుడు ముందుగా పిలుస్తాము. ఇంటి అమ్మవారి అనుగ్రహం, దైవానుగ్రహము ఉంటే ఏదైనా ఆ కార్యం కానీ ఆ పని కానీ సవ్యంగా జరుగుతుందని అంటాం కదండి. అందుకే ఇంటి అమ్మవారు ముందు పిలుస్తాము. అంటే కార్డులు ఇవ్వడము, పెళ్ళికైతే పిల్లలు పుట్టారనుకోండి ముందుగా తీసుకెళ్ళి ఆవిడకి అక్కడ పుట్టుతలలు, కుర్లు ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటాము. మాకైతే ఉంది, మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి. ఈ అమ్మవారు ఒక్క మత్స్యకారులకే కాదండి, ఆ ఊరి చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా వెళ్ళి కొలుస్తూ ఉంటారు. నేను వినేది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చేపలు అనేది వీధిలోకి వెళ్ళి అమ్ముతారు కదండి. అలాంటప్పుడు అవి చేపలు అమ్మేటప్పుడు అమ్మవారికి, అమ్మ మేము వెళ్తున్నాము అని చెప్పకుండా నువ్వు మాతో రావద్దు, ఇక్కడే ఉండు, మేము వచ్చే వరకు అనేసి అనకుండా వాళ్ళు అలా వెళ్ళిపోవడము. వాళ్ళు అమ్మేటప్పుడు ఆ చేపలు అవి అమ్మవారు ఇప్పుడు వాళ్ళకి కూడా వెళ్ళింది అని అంటారండి. నేనైతే అది విన్నాను చాలామంది దగ్గర. అక్కడి నుంచి ఇలాగా మాకు కూడా వచ్చింది అని అంటారు. అలా వెళ్తే భూలోకమ్మ తల్లి కూడా ఉంటారండి. వంశధార చూసారా, నాగావళి వంశధార అంటారు కదా, అది వాటరే లేవండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.